హర్ష అంటేనే చాలా మంచి చక్కని స్నేహపాత్రుడు. అందరికీ స్నేహితుడు. సో, కాబట్టి అందరూ స్నేహితులైపోతారు. కానీ ఈ హర్ష ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు సింగిల్‌గానే ఉంటున్నాడు అనేది ఒక క్వెషన్. ఫ్రెండ్షిప్ బాగుండటం వల్లే, స్నేహపాత్రంగా ఉండటం వల్లే, ప్రేమభరితంగా ఉండటం వల్లే. ఆ! సార్ ఎప్పుడైనా ఏ రిలేషన్ మీ పెళ్లి గురించి అడిగారో నాకు అర్థమైంది. అంటే నేనేమంటానంటే సార్, మగాడు మొగుడికి చాలా తేడా ఉండాలి. మగాడు ప్రేమిస్తాడు, మొగుడు ప్రేమిస్తున్నాను అనుకుంటాడు. ఇలాంటివి ఉంటాయి కొన్ని. సో అందరూ అలానే కాదు. నా లైఫ్ స్టైల్కి నాకు పడదు సార్. నాకు ఎందుకని చాలా చాలా స్నేహపాత్రుడు కదా! అందరిలో కలిసిపోయేవాడు కదా! అతను ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు అసలు హర్షని. కానీ అలాంటి వాడు నన్ను ఇష్టపడడం గురించి కాదండి సమస్య. నేను ఇష్టపడాలి. అంటే ఎందుకంటే నాకు ప్రతిదానికి ఒక స్టామినా లెవెల్స్ ఉంటాయి. నేను అందరితో సోషలైజ్ అయ్యి ఎక్కువ పార్టీలు కాటికి వెళ్ళడం. నేను ఉన్న కాసేపు చాలా బాగా మాట్లాడతా. లేనప్పుడు నాతో నేనే ఎక్కువ ఉంటా. చాలా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను సార్ నేను. ఎందుకంటే నన్ను నేను డిస్కవర్ చేసుకోవాలి, నన్ను నేను అర్థం చేసుకోవాలి, నాతో నేను ఎక్కువ ఎంజాయ్ చేయాలి, నా గురించి అసలు నా లైఫ్ ఏంటి, ఇది నా గొడవ. వేరే వాళ్ళకి మనం ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళ కోసం ఫార్మల్గా ఉండి వాళ్ళకి నచ్చే విధంగా ఉంటాం చేయొచ్చు, కొంచెం టైం ఇవ్వగలను. కమింగ్ టు ఫ్యామిలీ ఆల్సో ఐ డోంట్ లైక్ రెస్పాన్సిబిలిటీస్. మన సినిమా తీస్తున్నది రెస్పాన్సిబిలిటీ కాదా, ఎంతవరకు ఓకే, ఆ ఎనర్జీ ఏదో ఎక్కడ వరకు వాడతా. అంటే దీన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇలా ఉండటాన్ని. ఆబ్వియస్లీ అండి, సినిమా అనేది 5-6 నెలలు మించిపోతారు, 2 ఏళ్ళు అంతే. ఆ తర్వాత ఇంకో దానికి వెళ్తాం, ఇంకోటి అంటే నా దృష్టిలో ఏంటంటే లైఫ్ షుడ్ మూవ్ ఆన్ సార్. ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళిపోవాలి మనం. కానీ మీ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, మీ చుట్టూ మీ బంధువర్గం ఉంటారో, వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఒకప్పుడు అడిగేవారండి. ఇప్పుడు నా ఏజ్ దృష్టి అడగరు, కానీ ఏజ్ అన్నది దానికి ప్రాబ్లం కాదన్నది వేరే టాపిక్. కానీ పాయింట్ ఏంటంటే మా ఫాదర్ ఫస్ట్ నన్ను అర్థం చేసుకున్నారు. అవునా? ఓ ఇలా అనుకుంటున్నావు నువ్వు లైఫ్ని, అది ఇదని చెప్పి ఆయన 2 జాగ్రత్తలు చెప్పారు నాకు. ఓకే. అవి గ్రేట్ అండి. అంటే ఫాదర్ ఒక వయసు వచ్చేంత వరకు పర్వాలేదు, మనం ఎంజాయ్ చేస్తాం బీయింగ్ సింగిల్ పర్సన్. దాన్ని అది వేరే అసలు నిజంగానే. నేను ఎంజాయ్మెంట్ గురించి చెప్పట్లేదు సార్, మూర్తి గారు ఒకటే ఎంజాయ్ అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. మిగతా భావబంధాలు ఏమీ లేకపోతే మనం ఏదైతే అనుకుంటున్నామో అది చేయటానికి మనకి ఈజీ అయిపోతుంది. కరెక్ట్. సో మన షార్ప్గా కూడా మనం ఉండగలుగుతాము, చేయగలుగుతాం, అడ్డంకులు లేకుండా ఉంటాయి. సో ఈ వచ్చినాయంటే ఆ బాధ్యతలు అన్నీ తంతా ఉంటాయి, టైంకి వెళ్ళాలి ఇంటికి, ఎదురు చూస్తూ ఉంటారు, ఈ ఫీలింగ్ తోటి వాళ్ళు కొన్ని ఉంటాయి. సో అది ఓకే. కానీ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక తోడు ఉంటే బాగుంటుందని అందరూ మామూలుగా చెప్పే కరెక్ట్ మాట. మంచి మాట అన్నారు, అందులోనే ఆన్సర్ ఉంది. అందరూ చెప్తారు అంతే సార్. ఎవరు ఎందుకు ఏ పని చేస్తున్నారు తెలియకుండా చేస్తాం సార్ మనం, అంతే. ఎవరు చెప్పారు స్కూల్ మొత్తం 10th క్లాస్ వరకు సిలబస్ 10 ఏళ్ళు చదవాలని ఎవరు చెప్పారు? 2 ఏళ్ళు 3 ఏళ్ళలో చదవచ్చు కదా మన ఓపిక. ఒకడు 10 ఏళ్ళు సరిపోవచ్చు, 20 ఏళ్ళు చదువుతాడు. కానీ ఎన్నేళ్ళు చదవచ్చు, కానీ చదవటానికి మాత్రం ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ ఏజ్ లోపల అయితే అది పూర్తి చేయకూడదని అని అనుకుంటారు. ఇప్పుడు 50లు 60లు దాటిన వాళ్ళు ఎన్ని పిహెచ్డీలు చేయట్లేదు సార్. మనకి లెర్నింగ్ కెపాసిటీ ఉండాలి అంతే. ఒక స్టేజ్కి వచ్చేసరి మైండ్ జామ్ అయిపోతుంది సార్, రిలాక్స్ అయిపోతాం. సంసారం బాధ్యతలు ఇవి అవి అని మనం కేవలం బతకడానికి పని చేస్తూ ఉంటాం. ఎంజాయ్ ఎప్పుడు చేస్తున్నాం? ఎవరు చెప్పాడండి? అందరు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే వైఫ్ని వదలను సార్, వేరే అమ్మాయిని చూడండి సార్, పిల్లల్ని నెత్తి మీద పెట్టుకొని చూస్తాను సార్. వాళ్ళు ఈ మాట వినడానికి బాగుంది, కానీ వాళ్ళు పోయేదాకా నేను ఉండాలనుకుంటా అంత ప్రొటెక్టివ్గా. ఎక్కువ కాలం బతకాలని కాదు, ఉంటే అంతలా చేయాలి, లేకపోతే ఇవన్నీ కష్టం. మళ్ళీ అదే పెళ్ళి అన్నది మన దృష్టిలో మీరు తోడు అది అంటున్నారు, కానీ కాదండి, ఇన్సూరెన్స్ పాలసీ. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మనం సంపాదించలేనప్పుడు ఆడు తిండి పెడతాడు, మనం లేనప్పుడు ఆడు లేపుతాడు, మనం ఇచ్చేటప్పుడు వైఫ్ వచ్చి వండి పెడుతుంది. ఇలాంటి మనం ఏదైనా రోగాన్ని పడితే చూసుకుంటారు. ఫ్రీ నర్సింగ్ సార్, ఫ్రీ ఫుడ్ సార్, ఫ్రీ హౌస్ కీపింగ్ సార్, ఫ్రీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ సార్, ఇది వైఫ్ డెఫినేషన్. ఫ్రీ ఇన్కమ్, ఫ్రీ ATM సెంటరు, ఇది హస్బెండ్ డెఫినేషన్. ఫ్రీ టాలరెంట్ పర్సన్, ఫ్రీ, ఇది బిజినెస్ డీల్. అది తప్పట్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉండండి, ఎవడు కాదంటాడు. కానీ 99.99% వాళ్ళే ఉంటారు. అంటే తప్పక, అంటే మీరు చూడండి 99 ఇప్పుడు చెప్పారు కాబట్టి మనం మళ్ళీ 28లో చూద్దాం. నేను 5 ఏళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఓకే. రేషియో ఏ రేంజ్లో మారుతుంది చూడండి. ఆల్రెడీ స్టార్టెడ్. అంటే మీకు మీ జనాభా పెరుగుతుంది అంటారు. నా జనాభా
ఆల్రెడీ సార్ ప్రతి మనిషి పెరుగుతున్నారు కూడా. పెరిగిపోయారు ఆల్రెడీ. ఇండస్ట్రీలో కూడా ఉన్నారు అక్కడ చూడు. పాపులర్ కాబట్టి కనిపిస్తుంది. నేను అదే అనబోయి ఆగాను. ఓకే. ఆ మాట అంటే మళ్ళీ ఎవరో సెలబ్రిటీలు మనం గుర్తురావడం, వాళ్ళ గురించి మనం ఇచ్చేయటం అది కాదండి. సార్ ఎవరికి హ్యాపీగా ఉంటుంది సార్. నేను కూడా చెప్తున్నా, నాకు వైఫ్ ఉండాలని ఎందుకు ఉండదు? వైఫ్ అంటే ఏంటి? మనం అనుకుంటాం అమ్మాయి అనుకుంటాం, కాదండి. ఈవెన్ ఆ గర్ల్ నీడ్స్ అ వైఫ్. వైఫ్ అంటే అసిస్టెన్స్, మంచి చెడు మాట్లాడుకోవడానికి తోడు, పక్కనే ఇదిగో అందించే వాటర్ బాటిల్ అంటే ఒకళ్ళు, సినిమాకి వెళ్ళినప్పుడు డిస్కస్ చేయడానికి ఒక మనిషి, భోజనం చేస్తున్నప్పుడు పక్కన, నిద్రపోతున్నప్పుడు మన దుప్పటి సాత్తడానికి ఒకళ్ళు. సింగిల్స్ ఉండవు ఇవన్నీ. కానీ తోడుతో దీంతో పాటు మన శారీరక అవసరాలు కొన్ని ఉంటాయి. అవును, అవి తీరటానికి అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. మెజారిటీ ఆఫ్ ద పెళ్ళిళ్ళు వాటికే జరుగుతాయి. మరి అది అవసరం కాదా? అవసరమే. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు అడ్వైజ్లో ఉన్నాను, పెళ్లి చేసుకోక అది ఇది అన్నాం. ఎందుకంటే నాకు కుదిరినట్టు అందరికీ కుదరవండి. నేను యాక్టర్ని అవటం వల్ల, నాకున్న ఏదో రీజన్స్ వల్ల నా లైఫ్లో చాలా ఏ నష్టాలు లేకపోగా ఎవరు చూడని లాభాలు చూసేది గొప్పలు చెప్పుకోవడం కాదు. బట్ అందరికి అలా ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? శారీరక అవసరాల కోసం ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏం చేయాలి సార్? ఒకటి చెప్తా. మైండ్ పెద్దది చేసుకుంటే వాటికి మార్గాలు ఉన్నాయి. మనం మహాపాపాలు నేరాలు చిచి అంటాం కానీ కాదు. అదే పని అనుకున్నప్పుడు సార్, ఒకటి ఆకలి వేసినప్పుడు తినాలి, ఇక్కడే తినాలి, ఇంటికి వెళ్ళే తినాలి, అమ్మ చేతి వంటే తినాలి, మంచిదే. అవనప్పుడు ఏం చేయాలి? ఏదో బ్రెడ్ తినేయాలి. అంటే అది తప్ప, బ్రెడ్ హెల్దీ కాదు కదా. లేదా ఏదైనా హోటల్కి వెళ్ళి తింటాం కుదరనప్పుడు. ఏమంటారంటే యూజువల్గా ఆ బయట ఫుడ్ హెల్దీ కాదు కదా అంటారు. ఇంటి ఫుడ్ మాత్రం కుంభాలు తినేస్తే హెల్దీయా? సో మనకేమర్థమైంది? టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్. అయిపోయింది. దిస్ అప్లైస్ ఎవ్రీవేర్ అంటున్నా. ఒక అమ్మాయితో రిలేషన్షిప్ సార్, ఒక అమ్మాయికి నేను నచ్చాను, మీరు ఇందాక అన్నట్టు అటు మాట్లాడదాం. ఒక అమ్మాయి, అరే వీడు భలే ఉన్నాడు రా, వీడితో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నిజంగా చాలా ఇష్టపడతారు నాలాంటి వాళ్ళు ఎవరినైనా. నాలాంటి వాళ్ళు అంటే నా అందం కాదు, నా లైఫ్ స్టైల్ కావచ్చు, నాలో ఉన్న ఏవో వాళ్ళకి నచ్చేవే ఉంటాయి. కానీ సార్ అంత దూరంగా ఉన్నప్పుడు బాగుంటుంది. దీపం చుట్టూ పురుగులు తిరుగుతూ ఉంటాయండి, ఆ వేడిని ఆస్వాదిస్తూ బతుకుతుంటాయి. కానీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు బూడిదైపోతుంటాయి. ఇదే అంతే. అంటే మీకు అలాంటి రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయండి. నేను అంటుంది ఏంటంటే, నేను పెళ్లి కోసం వెంటపడిన సందర్భాలు ఉన్నాయి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా వెంటపడిన సందర్భాలు. ఓకే. కాలేదా? అవి కాలేదా? ప్రేమ ఎక్కువ ఉండడం వల్ల కాల. ఆ పర్టికులర్ అమ్మాయిల నుంచి నాకు వచ్చిన కామన్ థింగ్, అందరు గ్రూప్గా చెప్పారు అంటలేదు నేను. ఒక రిలేషన్ తర్వాత కూడా కామన్ పాయింట్ చెప్తా. అరే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, యు బీ లైక్ దిస్, వీఆర్ దేర్ ఫర్ యూ. వి అన్న కాదు, ఒక అమ్మాయి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఓకే, ఐఎమ్ దేర్ ఫర్ యూ అంటే ఏంటి? ఎప్పుడైనా ఇఫ్ యూ నీడ్ మీ ఐమ్ జస్ట్ అవైలబుల్. అది ఫిజికలా కాదా అది పక్కన పెడదాం. అంటే ఆ పెద్ద విషయాలు కాదు. ఒక స్టేజ్కి వచ్చాక ఆ కంపానియన్షిప్ మీరు ఏదైతే అంటున్నారో అది ఇప్పటికీ ఉంది. బ్రేకప్ అయిన అమ్మాయిలు కూడా, ఒక అమ్మాయికి నాకు ఈ బ్రేకప్ అయింది అనుకుందాం, ఆ అమ్మాయి కాన్స్టెంట్గా నా పోస్టులు, నా కమెంట్స్, నా దానికి ఏం వస్తున్నాయి, నా బయట ఎటువంటిది వస్తుంది, ఇవన్నీ నన్ను చెక్ చేసి చెప్తుంటుంది. కొంచెం చూసుకో, అదేదో యూట్యూబ్ హెడ్డింగ్ ఒకటి పడింది అని. ఏంటి అని స్క్రీన్ షాట్ పంపించింది. అందులో ఏముందంటే, మనం సినిమాలో డైరెక్టర్ నాకు స్వేచ్ఛనివ్వడం వల్ల నేను డైరెక్షన్ చేశాను అని ఉంది. ఎక్కడ వాగేశాను రా బాబు అని వీడియో నొక్కా. ఫస్ట్ ప్రెస్ మీట్ ఆఫ్ మామ మచ్చింద్ర మన యూట్యూబ్లో వచ్చింది. వస్తే చూస్తున్నా, అదో 2 నిమిషాలు నాది నాకే ఏం వింటాం అన్నట్టు ఉంది. కానీ ఎక్కడ అనేసానా విక్రమ్ కి కుమార్ ఏమన్నా అన్నానా? ఎందుకు ఏమనేసాను? అంత కాన్ఫిడెంట్ హెడ్డింగ్. ఇన్నేళ్ళు వచ్చి కూడా, అంటే ఇన్నేళ్ళు అనుభవం ఉండి కూడా యూట్యూబ్ హెడ్డింగ్ పడిపోయాను. నేను చెప్పాను అదేం లేదు కదా, ఆ హెడ్డింగ్ అలా పెడతా. ఎక్కడున్నావు నువ్వు, ఇంకా అలాంటి హెడ్డింగ్లు రావాలి, అప్పుడే మనం సెలబ్రిటీ అయినట్టు ఊరుకున్నా. ఆ అమ్మాయి గురించి చెప్పడం పాయింట్ అండి. ఏం కన్సర్న్ ఆ అమ్మాయికి? విడిపోయాం కదా. విడిపోవటం అంటే ఒక లైఫ్ కలిసి జర్నీ చేద్దాం అన్న ఆలోచన రాకుండా దూరం అయిపోవటం అండి. ఎందుకంటే ఆ అమ్మాయి లిమిటేషన్స్ అమ్మాయికి తెలుసు, నా లిమిటేషన్స్ నాకు తెలుసు. ఇట్ డజంట్ వర్క్ సార్. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ చేయాలి. ఇప్పుడు మన ఇద్దరి గురించి మాట్లాడదాం. సాయంత్రం లంచ్కి డిన్నర్కి రండి అని చెప్పొచ్చు, వచ్చే వారం అక్కడికి వెళ్దాం అని చెప్పొచ్చు. అంతేగాని కాగితం రాసేసి సార్ మా ఇద్దరు ఫ్రెండ్స్ అని ప్రామిస్ చేయండి అంటే ఎలా ఉంటుంది? ఎందుకు అడుగుతున్నాడు ప్రామిస్? కండిషన్ ఏంటి? ఏంటి కండిషన్? అన్కండిషన్. ఏ కండిషన్ లేదు సార్. ఒట్టి కొన్ని కండిషన్ కూడా తీసేద్దాం. అగ్నిసాక్షిగా హారతి కర్పూరం ఆపేసి నా స్నేహితుడిగా ఉంటానని చెప్పండి, నా బ్రదర్ మీరు, నా తమ్ముడుగా ఉంటానని చెప్పండి. ఫ్రెండ్స్ ఏవి కూడా వాగ్దానాల మీద జస్ట్ హ్యాపెన్ అంతే. ఏ రిలేషన్ కూడా వాగ్దానం మీద నడవదు. మీరు ఇందా చెప్తున్నారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు చూసుకుంటారు? ఏ పిల్లలు చూసుకుంటారు? నేను నెగిటివ్ మాట్లాడలేదు సార్. కూతురు పెళ్లి అయిపోయిన తర్వాత అత్తారింటికి వెళ్ళడం అన్న సంప్రదాయంలో ఒక 5 కూతుర్లు ఉన్న తండ్రికి 5 పిల్లలు ఉన్నారని సంతోషించాలా? ఒకళ్ళు తనకు చివరి దశలో సాయం లేరని అనుకోవాలా?
ఇవాళ రేపు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఎవరి మటుకాళ్ళు వెళ్ళిపోతుంటారు, వీడియో కాల్స్ మాట్లాడుతుంటారు, డబ్బులు పంపిస్తూ ఉంటారు, మెడికల్ అసిస్టెన్స్ పెడతారు, ఆయమ్మలు పెడతారు. ఇదే లైఫ్. ఎవరైనా సరే పిల్లలు, నా కొడుకు వచ్చి నన్ను పోషించాలి, నా కోడలు వచ్చి నా కూతురు కోడలు సేవలు చేయాలి, కడగాలి, స్నానాలు చేయించాలి అనుకోకూడదండి. వాళ్ళు ఎక్కడున్నా నా గురించి ఆలోచన వాళ్ళు పట్టించుకోకూడదు. వాళ్ళు ఫోన్ చేస్తే ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, ఐఎమ్ ఎంజాయింగ్ విత్ మై లోన్లీనెస్. ఇప్పుడు వైఫ్ లేదనుకుందాం, ఆ లోన్లీనెస్ని ఎంటర్టైన్ చేసుకోలేకపోతే కష్టం. మా ఫాదర్ అని చెప్పారు, ఏజ్ వచ్చినప్పుడు మాత్రం నిన్ను నువ్వు ఎంటర్టైన్ చేసుకునే బోర్ కొట్టకూడదు లైఫ్. యూ షుడ్ హ్యావ్ ఏ హాబీ. మా నాన్నగారు తెలియదు నా లైఫే హాబీ లైఫ్ తెలియదు కాదు చెప్తున్నా. అదే ఐ విల్ నెవర్ గెట్ బోర్డ్ అండి. 24 hours నాకు సరిపోవు. నేను 1000 ఏళ్ళు బతికినా కూడా ఆడుతూ పడుతూ సింగిల్గా బతికేయగలను. దట్ ఈస్ మై కెపాసిటీ. ఓకే. సో అలా ఇప్పటికైతే ఇలాగే ఇది ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యావింగ్ రిలేషన్షిప్స్, ఐ హ్యావ్ పీపుల్ అరౌండ్. అంటే అమ్మాయిలే కాదు అక్కడ, నేను ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి చెడు చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారు. ఈ ఆయమ్మలు, ఈ ఇన్సూరెన్స్ పాలసీలు నాకు కరెక్ట్ కాదండి, ఎవరికి కరెక్ట్. దానికి మళ్ళీ ప్రేమ, సంసారం, కుటుంబం, బాధ్యత, పిల్లలు, ఇష్టం లేదండి, అయిపోయింది. మీరు చూడండి 5 ఏళ్ళలో, మీరు చూడండి వీకెండ్ రిలేషన్షిప్స్ వస్తాయి. వారం చివరి సాటర్డే సండే కలుసుకుందాం ఆ భార్య భర్తలు వస్తారు, వాళ్ళు భార్య భర్తలే హ్యాపీ సార్. నేను కనుక పెళ్ళి అయితే నేను ఒక ఇంట్లో, నా వైఫ్ ఇంకో ఇంట్లో, అట్లీస్ట్ వేరు వేరు రూమ్స్లో ఉండి అలాంటి లైఫ్ కోరుకున్న. ఇంటర్మీడియట్లో నేను అనేవాడిని ఇది. అవునా? నా గర్ల్ ఫ్రెండ్ అప్పుడు లవ్ స్టార్ట్ అయిన అమ్మాయితో, నువ్వు ఇంట్లో నేను ఇంట్లో ఉందాం, నువ్వు మీ పేరెంట్స్తో నేను మా పేరెంట్స్తో ఉంటా. గట్టిగా మాట్లాడితే మీ పేరెంట్స్తో నేను కొంతకాలం ఉంటా, నా పేరెంట్స్తో నువ్వు, మన ఇద్దరు అంతే కదా. మొత్తం వదిలేసేసి మీ వాడిని వదిలేసుకున్నా రావడం ఎందుకు? వద్దు, నువ్వు ఎందుకు నేను వచ్చేస్తా, నేను వచ్చి కొద్ది రోజులు ఉంటా. ఇంకా చెప్తా, నేను వచ్చినప్పుడు నువ్వు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో మా ఇంటికి, మా ఇంటికి నువ్వు వెళ్ళిపో. నేను ఇంటర్మీడియట్ లో చెప్పేవాడు. ఇంటర్లో దిస్ వాజ్ అప్పుడే అంత ఆ రకమైన ఫిలాసఫీ ఉండేది. అవునండి, చూసాను కదా. ఓకే. అది నాకు అర్థమైపోయింది. చుట్టూ చూస్తున్న ప్రపంచంలో అన్ని ఫోర్స్డ్ బంధాలే, అలవాటైపోయి. అలవాటు అండి, ఇది ప్రేమ కాదు. అదే ఎవరో ఒకరు ఉండాలి పక్కన, బోర్ కొడుతుంది, సాయంత్రం అయితే తాగాలి, తినాలి, కబుర్లు చెప్పుకోవాలి, రచ్చబండమే కూర్చోవాలి, లేకపోతే ఇవి టైం పాస్ అవ్వదు. ఎంత దౌర్భాగ్యమూర్తి గారు, ప్రపంచంలో మనకు ఎవరూ పక్కన ఎవడో లేకపోతే మనతో మనం బతకలేమా? ఇదొక జీవితమా? అది కదా ముందు సర్చ్ చేసుకోవాలి. ఓకే, అది చేసుకొని అప్పుడు మీరు పెళ్లి 100 పెళ్లి చేసుకోండి, ఆవిడ కాదండి. బాగుంది.